నమస్తే, నేను సిరి. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా మనకి ప్రభాస్ గారు అయితే ఉన్నారు. ఆయన పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి చర్చ అయితే నడుస్తుంది. వీళ్ళని చేసుకుంటారు కాదు, ఈ హీరోయిన్ చేసుకుంటారు, ఆ హీరోయిన్, బాలీవుడ్, టాలీవుడ్ అని చెప్పేసి చాలామంది హీరోయిన్ల పేర్లు కూడా వచ్చేసినాయి. ఆ తర్వాత చాలా వరకు అనుకున్నారు వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి, ఇంట్లో వాళ్ళు అన్నారు అని చెప్పేసి కూడా బయట టాక్ నడిచింది. అయితే ఇప్పుడు కొత్తగా అయితే రామ్ చరణ్ గారు అయితే ఒక లీక్ రిలీజ్ చేశారేమో అనిపిస్తుంది. ప్రభాస్ గారి చేసుకోబోయే అమ్మాయి తెలుసు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి ప్రభాస్ గారి పెళ్ళి ఈ ఇయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనే అంశాన్ని కూడా ఒక చర్చకైతే వచ్చింది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ ఇయర్ ప్రభాస్ గారి పెళ్ళి అవుతుందేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే చాలా వరకు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే ఆయన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, కానీ ఈయన మాత్రం అలానే ఉండిపోయారు అనమాట. సో అసలు ప్రభాస్ గారు అంటేనే ఫస్ట్ నీ పెళ్ళి ఎప్పుడు అని అందరూ అడిగే పరిస్థితుల్లో ఉన్నారనమాట. ఎప్పుడు చేసుకుంటాం అని చెప్పేసి. సో ఇప్పుడైతే రామ్ చరణ్ గారు ఒక లీక్, తను చేసుకోబోయే అమ్మాయి నాకు తెలుసు, తనే కావచ్చు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఇంతకు నిజమే అంటారా, లేకపోతే అది నార్మల్గా మాట్లాడదంటారా? ఏమో చెప్పలేము. ఎందుకంటే మ్యాక్సిమం మీరు అన్నట్టు 2025లో చాలా మంది శుభకార్యాలు జరుగుతాయని ఆశిద్దాం. మీరు అన్నట్టు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ ఒక ఇంటివాడు కాబోతుంటే హ్యాపీయే. కాకపోతే ప్రభాస్, రామ్ చరణ్ వీళ్ళందరూ మంచి థిక్కెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి, ఎందుకంటే ఒరే అనుకునే ఫ్రెండ్స్. ప్రభాస్ గారు సీజన్ 3కో 2కో వచ్చినప్పుడు బాలయ్య గారికి అన్స్టాబుల్ ప్రోగ్రామ్కి రామ్ చరణ్ గారికి కాల్ చేసి ఒరే నువ్వు నా ఫ్రెండ్గా ఎనిమిదిరా, ఎందుకురా నా మీద ఇలా చెప్తున్నావు అని చెప్పి ప్రభాస్ అన్నారు. అంటూనే ప్రభాస్ ఏమన్నారు, సార్ వాడిని కానీ పిలిస్తే అప్పుడు మీరు నాకు కాల్ చేయాలి సార్ కూడా చెప్పారు. తప్పకుండా చేద్దామన్నారు. సో ఇప్పుడు రామ్ చరణ్ సీజన్ 4లో గెస్ట్గా వచ్చినప్పుడు ప్రభాస్ గారికి బాలయ్య గారు కాల్ చేసినప్పుడు కూడా ఆ చెయ్యికి ముందు అందులో మళ్ళీ 2 ఎపిసోడ్స్. ఫస్ట్ ఎపిసోడ్లో అమ్మాయి ఎవరు నాకు తెలుసు సార్, కానీ నేను చెప్పను సార్ అన్నాడు ఆయన. అంటే లాగుతా మెల్లగా లాగుతా అన్నాడు ఆయన. సో మొత్తానికి లాగినట్టున్నారు. సెకండ్ ఎపిసోడ్ ఇంకా నేను చూడలేదు, ఇవాళ రేపు రిలీజ్ సిద్ధంగా ఉన్నట్టుంది, అయిందో సంథింగ్. అయితే ఆ ఎపిసోడ్లో చూచాయిగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా, ఆ మాత్రం ఉండదా. కాకపోతే మీరు అన్నట్టు అనుష్క గారికి ఈయనకి పెళ్ళి అయిపోతుందని, ఇయర్లో ఉందని రకరకాలుగా, తర్వాత బాలయ్య గారు కూడా అన్స్టాబుల్ ప్రోగ్రాంలో సనన్న శెట్టి అని అడిగారు. అంటే కృతి సనన్న అప్పుడు అదేంటి ఆదిపురుష్ సంబంధించి ఆమెతో చేశారని. శెట్టి అంటే బాహుబలి 2-3 సినిమాలు ఆయనతో చేసినట్టుంది కాబట్టి ఆ పరమైన ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ గాసిప్స్, ఇవన్నీ కామన్. కాకపోతే ఆయన ది బెస్ట్ హీరో అండ్ బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్ అంట. ఎప్పుడు కుటుంబం లేదా ఫ్రెండ్స్, స్నేహితులతో గడపడానికి చూస్తాడంట. ఆయన సర్కిల్లో, ఆయన ఫ్రెండ్స్లో కానీ, ఆయన సర్కిల్లో కానీ, రిలేషన్స్లో కానీ ఎవరికేం కష్టం వచ్చినా ఫస్ట్ నిలబడేది ప్రభాస్ అని చాలామంది చెప్తారు. ఈవెన్ ఆయనకి తెలిసిందంటే ఫోన్ చేసి మరీ అడుగుతాడంట, ఏంటి మీకు ప్రాబ్లం ఉంది డార్లింగ్, ఏంటి ప్రాబ్లం ఉంటాయని చెప్పండి, నేను హెల్ప్ చేస్తానని. అంటే అది ఆయన చెప్పుకోలే. ఒక జగపతి బాబు లేదంటే ఒక బ్రహ్మశ్రీ గారు, దాని పేరంటే అదే మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు బ్రహ్మాజీ గారు, ఇటువంటి వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూస్లో చూస్తే ఎంత ఇదిగా, అంటే మొదటి నుంచి రాజుల ఫ్యామిలీ వాళ్ళ కృష్ణరాజు గారి ఇంటర్వ్యూలో కూడా చాలా సందర్భాలు చెప్పారు. వాళ్ళ తాతగారు ఎన్నో గ్రామాలకు ఒక పెదరాయి టైప్ అంట, ఆయన తీర్పిస్తే ఇంకంతే. అట్లాంటి రాజులు ఫ్యామిలీ మొదటి నుంచి బాగా ఉన్నతమైన కుటుంబంలో ఉండి కూడా అంత సామాన్యంగా డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ బరువును మోస్తూ ఒక రెబల్ స్టార్ తమ్ముడు కొడుగ్గా, రెబల్ స్టార్ తమ్ముడు సూర్యనారాయణ రాజు గారు ప్రొడ్యూసర్ ఆయన. సో అంత ఇదిగా ఉండి కూడా చాలా ఫ్రెండ్లీగా, ఎంత ఇదిగా ఉండి ఎక్కువ మంది ఆడపిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్లో ఆడపిల్లలందరూ కూడా బాగోగులు చూసుకుంటూ, మేబీ ఈయన నచ్చలేదో లేదంటే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అట్లా ఏమైనా అయిండొచ్చు. బట్ ఆయనకి అన్స్టాబుల్ అడిగినప్పుడు కూడా ఏంటమ్మా మరి పెళ్లి సంగతి ఏంటని అడిగితే, నాకన్నా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సల్మాన్ ఖాన్ ఉన్నారు కదా సార్ అంటే బాలీవుడ్ వ్యక్తి వచ్చేసాడు. సో ఎట్టకేలకు అన్స్టాబుల్ సీజన్ 4లో రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు దానికి బాలయ్య అడిగితే, నాకు అమ్మాయి తెలుసు, పశ్చిమ గోదావరి అంటే ప్రజెంట్ ఇప్పుడు భీమవరం డిస్ట్రిక్ట్, భీమవరం దగ్గరలో గణపవరం అనేది విలేజ్ ఉందంట, విలేజ్కి చెందిన అమ్మాయిగా చూచాయిగా హింట్ ఇచ్చాడు తప్ప పేరు చెప్పలేదు. అది కూడా అమ్మాయి అని అనుకుంటున్నాను నేను, మాక్సిమం ఇయర్లో కన్ఫర్మ్ అవ్వచ్చు అన్నట్టుగా. ఇదే వార్త గత సంవత్సరం కూడా అంటే అదే పేర్లు
వచ్చాయి ఆ భీమవరం నుంచి అని చెప్పేసి అన్నారు, కానీ ఆ ఇయర్ అవ్వలేదు. సో ఇది నిజం అవ్వాలని కోరుకుంటున్నాను సార్, ఎందుకంటే చాలా వరకు ఊరికే వీళ్ళ పేరు వాళ్ళ పేరు మీరు ఎలా కోరుకుంటారమ్మా? అసలు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన మ్యారేజ్ అయిపోతే ఎంతమంది గుండెలు బాదుకుంటారు. ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఫ్యాన్స్ సార్, కానీ ఎవరికైనా ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ కదా సార్. కాదు, పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పెళ్లి అయిపోతే డైహార్డ్ ఫ్యాన్స్ గుండెలు బాదుకొని, అయ్యో మా డార్లింగ్ పెళ్లి అయిపోయింది, ఇంక మళ్ళీ ఆయన మేము నా భర్తగా ఊహించుకోలేమని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉంటారా? ఫ్యాన్స్ అంటే అన్ని రకాలుగా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. దట్ ఈస్ డార్లింగ్. ప్రభాస్ కి ఆ ఇమేజ్ కి మేబీ అది కూడా కారణమేమో. అలానే ఆయన ఎప్పుడు ఏ వివాదాలు ఎక్కడ ఉండడుగా, ఏమేమి వచ్చినా కూడా ఇవన్నీ వస్తుంటాయి సార్ పట్టించుకోవద్దు అన్నాడు. ఈవెన్ బాహుబలి లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తే, మరి ఇప్పుడు మీరు సూపర్ స్టారు, పాన్ ఇండియా సూపర్ స్టారు అని అంటే, ఇవన్నీ చెప్పారండి, ఇవాళ హిట్ రేపు ఫట్ ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ వస్తుంటే పోతుంటే. సాహో ఏంటి, సలార్ ఏంటి, మళ్ళీ రాధేశ మధ్యలో వచ్చింది, అది డిజాస్టర్ అయింది, అది గురించి డిజాస్టర్ అయింది. అయినా మళ్ళీ సలార్కి ఎట్లా బా ఇదిరా కటౌట్, ఈ కటౌట్ దగ్గర సినిమా వచ్చిందిరా అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ గా మారుతి గారితో ఫ్యామిలీ ఓరియంటెడ్ రాజా సాబ్, అది హర్రర్ కూడా అని అంటున్నారు. మరి తెలీదు, మేము ఎక్కువ ఫ్యామిలీ డ్రామా అని కూడా అంటున్నారు. చూద్దాం. అంటే ఒక హిట్ వచ్చింది కదా అని పొంగిపోవడము, ఒక ఫడ్ అయింది కదా అని పొంగిపోవడం ఏమి ఉండదు. మనిషి ఎప్పుడు చాలా ఓపిక అంట. బయట చూడడానికి బద్ధకంగా అనిపిస్తారేమో కానీ చాలా ఓపిక. రాజమౌళి గారు చెప్పిందే కదా. మరి ఎక్కడ ప్రభాస్ గారు హౌస్, ఎక్కడ ఫిల్మ్ సిటీ అమ్మ. రోజు పొద్దున్న 6 గంటలకల్లా సెట్లో ఉండాలంటే మేకప్ వేసుకొని ఎన్ని గంటలు లేవాలి, ఎప్పుడు వెళ్తారు, మళ్ళీ షూట్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళేసరికి 10, 11, ఎప్పుడు పడుకునేవారు, ఎప్పుడు అలాగా 5 ఏళ్ళు, 1 కాదు 2 కాదు 5 years. ఇట్స్ నాట్ ఏ జోక్. బాహుబలి లాంటి సినిమా దాని వర్క్షాపులని, మాక్ డ్రిల్ అని, ట్రైనింగ్లని, లొకేషన్స్ విజిట్ ఎన్ని చేశారో దాన్ని. అందుకే కదా ఒక ఏదో నెంబర్ 1 యారీ ప్రోగ్రాంలో రానా గారు రాజమౌళి గారు గెస్ట్గా వచ్చినప్పుడు ఫోన్ చేస్తే, డార్లింగ్ ఇంకో బాహుబలి 3 చేద్దామంటే అమ్మడిది అమ్మో అని అన్నాడు ఆయన. అంటే ఎంత ఓపిక కావాలి అటువంటి. నిజంగా మనం చూస్తే బాహుబలిలో పార్ట్ 2 అసలు ప్రాణం పెట్టేసాడేమో అనిపిస్తుంది. ఆయన యాక్షన్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ. 1లో రానా గారికి మంచి ఇమేజ్ వచ్చింది, 2 మాత్రం ఇంకా ప్రభాస్ తినేశారు ఆ క్యారెక్టర్ని. బా ఏం చేశాడు రా బాబు, నిజంగా అమరేంద్ర బాహుబలి అంటే నిజంగా రాజుగాగే కనిపిస్తాడు మనిషి. ఆ ఇమేజ్ తగ్గ సినిమా కూడా వర్కౌట్ అవ్వడం చాలా బాగా అనిపించింది. సో అటువంటి వ్యక్తి ఒక ఇంటివాడు కాబోతున్నాడంటే ఫ్యాన్స్కి పండగ. బట్ డైహార్డ్ ఫ్యాన్స్ వల్ల కొంచెం ఫీల్ అవుతారు, అయ్యో మా డార్లింగ్ పెళ్ళి అయిపోతుంది అని నేను చెప్పాను కదా. అటువంటి అమ్మాయిలు ఉన్నారమ్మా. ఎందుకంటే మీరు అన్నట్టు భీమవరం ఆ సరౌండింగ్స్ లో ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు చాలా సామాజిక వర్గం చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ లొకేషన్స్ వాళ్ళ ఈ మొగల్తూరు కూడా దగ్గరలో గోదావరి జిల్లాకు సంబంధించిందే కదా. మొన్న వాళ్ళ పెదనాన్నగారి కార్యక్రమం కూడా ఫ్యాన్స్ అందరికీ అందరూ ఏం భోజనాలు పెట్టారు ఎన్ని రకాలతో అని చెప్పుకున్నారు. అంటే ఏదైనా ప్రభాస్ చేశాడంటే ఇది వేరుంటుంది. సో టాలీవుడ్ మొత్తం, టాలీవుడ్ కాదు ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది ప్రభాస్ పెళ్లి గురించి. వాళ్ళు అయితే 2025లో ఒక మంచి శుభ పరిణామం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.